అండి, నమస్తే అండి. మీ అన్నపూర్ణ. ఈరోజు మనము పచ్చి చేపల్ని దోసకాయ వేసి కాంబినేషన్తో కర్రీ చేసి చూపిస్తానండి. ఈ వాలిగి చేపలు అంటారండి. ఇదిగోండి, వాలిగి చేప అంటారు దీన్ని. ఈ దోసకాయ వేసి ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. వాలిగి చేపలు ఎంతమందికి తెలుసు మాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను కర్రీ చేసి చూపిస్తాను. ఇదిగోండి, దోసకాయ మొత్తం చెక్కు తీసేసి ఇట్లా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను. మరీ చిన్నవి కాదు, కొంచెం పెద్ద సైజు కట్ చేసుకున్నాను. ఒకవేళ మీకు గింజలు ఇష్టం లేకపోతే గింజలు తీసేసుకోండి. ఇట్లా నేను గింజలతో వేస్తున్నాను. మంచి పులుపుతో టేస్ట్ బాగా వస్తుంది గింజలు ఉంటే. ఒకవేళ మీకు వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. కొంచెం పెద్ద ముక్క కట్ చేసుకుంటే బాగుంటుంది. ఒక గిన్నె పెట్టుకున్నానండి, కొంచెం ఎలాడుకున్న గిన్నె. ఆయిల్ పోసుకున్నాము. ఒక 5 స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాము. చేపల కూర అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి కదా. ఇవ్వండి, నేను ఒక 5 స్పూన్లు వేసుకున్నాను. ఇవ్వండి, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ ఏమో సోంపు, 1/2 స్పూన్ ఏమో మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 2-3 చెక్క ముక్కలు, 4 లవంగాలండి. ఇప్పుడు ఈ తాలింపులు వేసేసుకుందాం. తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం. పచ్చిమిరపకాయలు కొంచెం వేగిపోతున్నాయి కదా. ఇప్పుడు ఒక 3 ఉల్లిపాయలు ఇట్లా కట్ చేసి వేసుకున్నాను నేను. ఉల్లిపాయలు కొంచెం దూరంగా ఫ్రై చేసుకున్నాం. ఇవంటే ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఒక చిన్న కట్ట మెంతులు కూర వేస్తున్నాను. మెంతి కూర కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, ఆ మెంతి కూర వేగిపోయింది కదా. కొంచెం కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాము. 1 స్పూన్ ఫ్రై చేసుకుందాం పచ్చి వాసన పోయే వరకు. ఇదిగోండి, ఇప్పుడు పసుపు వేసుకుందాం 1 స్పూను. అట్లానే కర్రీకి సరిపోయినంత కారము, నేనైతే ఒక 3 స్పూన్లు వేసుకున్నాను. మీరు చూసి వేసుకోండి. అట్లానే సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలిపేసుకున్నాము. కలిపేసుకున్న తర్వాత దోసకాయ ముక్కలు వేసేసుకున్నామండి. ఫస్ట్ ఒక్కసారి కలిపేసుకున్నాం. ఇవ్వండి, దోసకాయ ముక్కలు వేసుకొని కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం చేపలు పెట్టేసుకోవాలి. ఇవ్వండి, మనము చేపలు కూడా వేసుకున్నాం కదా. ఒక్కసారి ఇట్లా చిన్నగా కలిపేసుకోవాలి. మనకు వాలిగి చేప కొంచెం గట్టిగానే ఉంటుందండి. గంట పెట్టి ఇట్లా కలుపుతున్నా కదా, ఇరిగిపోతే ఏమి ఉండదు, కొంచెం గట్టిగా ఉంటుంది ముక్క. ఇవ్వండి, ఒకసారి ఇట్లా కలిపేసుకొని మనం ఇంకా వాటర్ వేసేసుకోవటమే. ఇవ్వండి, చింతపండు నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని రసం తీసి పెట్టుకున్నానండి. ఎందుకంటే మనకి ఆల్రెడీ దోసకాయలో కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి ఈ రసం సరిపోతుంది. ఇప్పుడు ఈ రసం అంతా పోసేసుకున్నాము, చింతపండు రసంని. ఇప్పుడు పోసుకున్న తర్వాత కలుపుకోవాలండి. మనం గంటి పెట్టకుండా ఇట్లా క్లాత్ తీసుకొని ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది. ఇట్లా కలిపేసుకోవాలి. ఇట్లా చూసుకుంటే మనకి వాటర్ ఇంకా పడతాయో లేదు మనకు తెలిసిపోతుంది. ఇంకొన్ని వాటర్ పోసుకుందాం మనం. అంటే మన చింతపండు పులుసు పోసిన తర్వాత ఇంకొన్ని వాటర్ పోస్తున్నాను నేను. మనం ముక్క మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్గా ఉడుకుతుంది దోసకాయ ముక్క, చేప ముక్క 2. ఒక్కసారి ఇట్లా 4 పక్కలు కలిపేసుకొని మూత పెట్టేసుకొని మంట ఐలో పెట్టుకొని ఇంకా మనం ఉడికిచ్చేసుకుందామండి. ఇంకా మంట చూసుకుందామండి కర్రీ ఎట్లా ఉందో. చూసారు కదా, దగ్గరికి అయిపోతుంది. కొంచెం ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఈ టైంలో కొంచెం మసాలాలు వేసుకుందాము. మసాలా అంటే ఏం లేవండి, ధనియాల పొడి ఒక స్పూన్ దాకా వేస్తున్నాను. ధనియాల పొడి కొంచెం అంతా, గరం మసాలా ఒక 1/2 స్పూను, ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి వేసేసుకొని కలిపేసుకున్నాం. ఒక్కసారి ఇట్లా క్లాత్ పెట్టి తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇట్లా తిప్పేస్తే మొత్తం కలిసిపోతుందండి. పెట్టి తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందామండి, సరిపోతుంది. ఒకసారి చూసుకుందామండి. చూసారు కదా, ఆయిల్ కూడా మొత్తం పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాము.
కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆపేసుకుందామండి. ఇంకా అయిపోయింది ఇంకా కర్రీ. ఇవ్వండి చేపల పులుసు అయిపోయిందండి. వాలిగా దోసకాయ కర్రీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఈ దోసకాయ ముక్కలు కూడా ఉప్పు కారం పులుపు బట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సేపు కూడా మర్చిపోకండి. బాయ్.